జై దుర్గా భవాన్. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ అనుగ్రహంతో నీకు ఇష్టమైన బంధంతో నీ జీవితం తీయగా ఉండబోతుంది. ఇప్పుడే అమ్మ మాట విను. నీ బంధంతో నువ్వు శాశ్వతంగా హాయిగా ఉండే రోజులను నేను తీసుకువస్తాను. నాపై నమ్మకం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే విను. ఇలా చూడు, నువ్వు అభిమానించే బంధంతో నీ జీవితం తీయగా ఆనందంగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆఖరి వరకు అమ్మ మాట విను. తప్పకుండా నీ మనసు ఆనందపడుతుంది. ఇలా చూడు, నేను ఈరోజు చెప్పే మాట సాక్షాత్తు నీకోసమే. విజయవాడ నుండి చెబుతున్నాను. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నీ జీవితంలో నీ ప్రేమకి పూర్తి అర్హత గల బంధాన్ని నీకు చేరబోతుంది. ఇక నుంచి నీ కొత్త జీవితం అనేది కొత్త అధ్యాయంలో జీవించబోతున్నావు. అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేలా వివరంగా చెబుతాను విను. ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు. నీ నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నారు. ఆ బంధం నీకు దగ్గరవుతుంది. నువ్వు ఆశపడే బంధం కోసమే కదా ఎదురు చూస్తున్నావు. ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నీకు దగ్గర కాబోతుంది. నీ అన్ని ప్రశ్నలకు జవాబు నేను ఇస్తాను విను. నేను నీతోనే ఉన్నానమ్మా. నీ దారిలో నీతోనే వస్తున్నాను. ఎప్పుడూ కూడా నా కంటి చూపు, నా అనుగ్రహం నీపైనే ఉంటుంది. అమ్మ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నీ దారిని నేనే చూపించాను. అందులో నువ్వు పయనిస్తున్నావంతే. అప్పుడే అందులోని కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీ సంతోషమే కదా కోరుకుంటాను. కానీ కొన్ని విషయాలు నువ్వు చేస్తూనే ఉండాలి. నేను చేయిస్తాను. కానీ చేయాల్సింది నువ్వే. నడిపిస్తాను, నడవాల్సింది నువ్వే. కొన్ని విషయాలు నువ్వే చేయాలమ్మా. ఒక పక్షి తన రెక్కల్ని నమ్ముకుంటుంది. అలానే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ము, గెలుస్తావు. పక్షి తన రెక్కలతోనే ఎగురుతుంది. కింద పడకుండా తన రెక్కల సాయంతో పైకి ఎగురుతుంది. కానీ నీలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా. కాబట్టి కింద పడ్డావా, వెంటనే లే. నిన్నెవరో లేపుతారని ఎదురు చూడకు. నిన్ను పైకి లేపే వాళ్లకంటే నిన్ను తొక్కాలని, నువ్వు పాతాళానికి వెళ్ళాలి అని అనుకునేవాళ్లే ఎక్కువ. నువ్వు గెలవకూడదు అని చూసేవాళ్లే నీ చుట్టూ ఎక్కువ. కాబట్టి ఎవ్వరినీ నమ్మకు. నీ దారిన నువ్వు వెళ్ళు. ఎవరో వస్తారని ఎదురు చూడకు. ఎవ్వరికి కూడా సాయం కోసం నువ్వు ఆశించి చేయి చాచి వెళ్లకు. నీ వల్లైతే ఇతరులకి సాయం చేయి. నువ్వు ఎప్పుడూ కూడా చేయి చాచాల్సిన అవసరం లేదు. నువ్వుగా పైకిలే. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు మారుతుంది అని అనుకోకు. మారుతుంది అని నమ్ము. ముందు నీ చేతల్లో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి. అప్పుడే జీవితంలో మార్పు వస్తుంది. ఈ విషయాన్ని నమ్ము. నమ్మకం ఒక్కటే గెలుపుకి మందు. ఏదైనా సరే సమస్య వస్తే నువ్వు సరిచేసుకోవాలి. భయపడకూడదు. తొందరపడి బెంబేలెత్తిపోకూడదు. నేను నీతోనే ఉంటాను కదా. ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకంతో నీ బాధ్యతని నువ్వు నిర్వహించు. నీకైనా ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాను. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ మారుతాయి. ఒకరోజంటూ నీదిగా ఉంటుంది. నీ అనుభవాన్ని, ప్రేమని ఎవ్వరూ అర్థం చేసుకోలేరని బాధపడకు. ఎవరైనా ప్రేమగా, అభిమానంగా ఉంటే బాగున్నని నీ మనసు కనిపించొచ్చు. ఎన్నో ద్రోహాలు, మోసాలు, హేళనలు, అవమానాలు అన్నీ చూశావు కదా. ఇక ఎవరిని నమ్మాలి అని నీకే నిర్ణయిస్తున్నాను. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని నువ్వే నిర్ణయం తీసుకో. ఇక ఎవరు వద్దులే అని నిర్ణయించుకుంటావా? నాకు ఎవరు వద్దు అని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఒకటి చెబుతాను విను. నీ జీవితంలో నీకంటూ ఒక మనిషి కావాలి. ఒక మనిషి మీద నీకు కూడా అభిమానం ఉంటుంది. నీ జీవితంలో ఆ వ్యక్తి వస్తే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకుంటూ ఆ బంధాన్ని దగ్గర చేసుకో. ఎవ్వరూ వద్దని దూరంగా వెళ్తే ఎలా చెప్పమ్మా? నువ్వు సరే అన్నా వద్దన్నా, నీ దగ్గర నుంచి దూరంగా జరిగినా నేను నిన్ను ఎప్పుడూ కూడా వదలను. ఎందుకంటే బిడ్డల్ని తల్లి వదులుతుందా? లేదు కదా. కాబట్టి నాకు ఎప్పుడూ నా బిడ్డలు దగ్గరగా ఉంచుకుంటాను. నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలనిపిస్తుంది. నీ కష్టాలు, నష్టాలు పాలు పంచుకోవాలి. నీ బాధలన్నీ కక్కడానికి, పంచుకోవడానికి ఒక బంధం కావాలి. అది నీ మనసుకు ఎంతగానో ఆశపడుతుంది కదా. అవసరమేనమ్మా, కాదన్ను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బంధం అవసరమే. అది నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, ఇంటి వారసుడు కావచ్చు, వారసురాలవ్వచ్చు, నీకొక మంచి స్నేహితుడు కావచ్చు.
ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక బంధం ఇప్పుడు నీకు అవసరం. నీ దగ్గరికి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. నువ్వు ఎదురు చూస్తున్నట్లుగానే నీకు కావాల్సిన ఆ ప్రేమను, నీకు అండగా, తోడుగా ఉండే బంధాన్ని, నీకు ఆనందాన్నిచ్చే బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను. ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. చీకటిగా ఉన్న నీ జీవితం వెలుగులో ప్రకాశవంతంగా ఉంటుంది. కష్టం, సుఖమని జీవించే నువ్వు ఆనందం, సంతోషమని ఇక జీవించబోతున్నావు. ఆనందాన్నిచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది. కాబట్టి ఇక మనసులో కూడా ఆనందాన్ని నింపుకో. నా కోసం ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్న నీకు ఇక ఆ దిగులంతా కూడా పోయినట్లే. ఇక నీకు ఎవ్వరి దగ్గర మాట్లాడేందుకు సమయం లేకుండా ఉంటుంది. ఎందుకంటే నీ బంధంతో నువ్వు చాలా బిజీగా ఆనందంగా ఉంటావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు కూడా ఎదురుచూడని సంతోషాలు నీకు వస్తాయి. నీకోసం సంతోషం రాబోతుంది. అంటే తీరని దిగులెందుకమ్మా? నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టిన బిడ్డవి నువ్వు. ఈ యొక్క దుర్గమ్మ బిడ్డవి నువ్వు. నీ ఎదురుచూపులు నిజంగా నీకు దక్కుతాయి. ఇక నీకు కావలసినంత సంతోషాలు నీ జీవితంలో నిండుగా ఉంటాయి. నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. ఈ తల్లినే నమ్ముకున్న నీకు ఎప్పుడూ కూడా ఏదీ కూడా దక్కకుండా పోతుందా? అన్నీ జరుగుతాయి. ఈ తల్లి అన్నీ అందిస్తాను. నీ కోసం వచ్చి నీ బంధాన్ని దగ్గర చేస్తున్నానంటే నమ్మకుండా ఎందుకు బాధపడతావు చెప్పు? బాధపడకు. ఈ అమ్మ సత్యవాక్కు, దుర్గమ్మ వాక్కు తప్పకుండా నెరవేరుతుంది. నిజమవుతుంది. నీకు ఇష్టమైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. భయపడకు. చిన్న చిన్న విషయాల వల్ల ఎప్పటికీ ఆ బంధాన్ని దూరం చేసుకోకు. సరేనా? నీకైన మనిషితో ఆనందంగా ఉండాలి. నువ్వు ఆనందంగా ఉంటే అమ్మ ఎప్పుడూ సంతోషిస్తుంది అని నీకు తెలుసు కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు. రేపటి నుంచి నీ బంధం కోసం ఎదురుచూడు. సంతోషంగా, ఆనందంగా ఎదురుచూడు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను నీకు అండగా ఉండగా ఎలాంటి భయము, దిగులు లేదమ్మా. ఈ దుర్గమ్మ శక్తి నీకు పుష్కలంగా ఉన్నంత వరకు ఎలాంటి చెడు శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఇక ఎలాంటి దిగులు, భయము ఏమీ పెట్టుకోకు. చివరిగా ఒక్క విషయం. ఇప్పుడున్న ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే బంధాలు బీటలు బారిపోతున్నాయి, తెగిపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. చెప్పాలంటే శాశ్వతంగా విడిపోతున్నారు. కాబట్టి నువ్వు ఏ రోజు విషయాలు ఆ రోజుతో మర్చిపో. అలా కాకుండా జరిగిన విషయాన్ని పదే పదే తవ్వుకుంటూ పోతే ఆ బంధం శాశ్వతంగా దూరం అయిపోతుంది. అలాంటి బాధ, అలాంటి స్థితి నీ నా బిడ్డకు రాకూడదు అని, నీకు రాకూడదు అని హెచ్చరిస్తున్నాను. నీతో ఉన్న బంధాన్ని మంచిగా నువ్వు కాపాడుకో. నీకు రాబోతున్న బంధాన్ని కూడా నువ్వు మంచిగా కాపాడుకో. అప్పుడే నీ జీవితం హాయిగా ఉంటుంది. అలా కాకుండా లేనిపోని విషయాలు నెత్తిన పెట్టుకొని భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటే తరువాత బాధపడాల్సింది నువ్వే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు కలిగింది. ఇక నీ బంధంతో నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.